కలలో వెన్న కనిపిస్తే ఏం జరుగుతుంది? వెన్న రుచిగా ఉంటుంది మరియు మనలో చాలామంది ఇష్టపడతారు. సరైన మోతాదులో తింటే ఆరోగ్యంగా ఉంటుంది. అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి మరియు మన కొలెస్ట్రాల్ స్థాయిని ప్రమాదకర స్థాయికి పెంచవచ్చు. వెన్నతో ఆకర్షితులైన వారు కలలో కూడా చూస్తారు, కానీ కొన్నిసార్లు దాని గురించి ఇష్టపడని వారు కూడా వాటిని కలలో చూస్తారు. ఇప్పుడు మీరు మీ వెన్న కల అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? కాబట్టి ఈ కలలకు సంబంధించిన మీ అన్ని సమాధానాలను ఈ బ్లాగ్లో ఇస్తాము. మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో వెన్న తినడం. మీరు వెన్న గురించి కలలు కంటున్నప్పుడు మీరు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పై పని చేయాలని మరియు ముఖ్యమైన వ్యక్తులు మరియు పరిస్థితుల మధ్య మాటల ద్వారా మిమ్మల్ని మీరు ఉంచుకోవడం నేర్చుకోవాలని అర్థం. ఇది మీకు విజయానికి మార్గాన్ని అందించడమే కాకుండా మీ జీవితంలో సరైన పదాలు మరియు దౌత్యం యొక్క విలువను మీకు అర్థం చేస్తుంది. కలలో ఘనీభవించిన వెన్న. మీ కలలో ఘనీభవించిన వెన్నను చూడటం అంటే మీ వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు మీ జీవితంలో చాలా కష్టపడుతున్నారని అర్థం. ఉపచేతన మనస్సు మిమ్మల్ని స్వేచ్ఛగా మరియు వాస్తవికంగా అనుమతించమని చెబుతోంది. అతిగా ఉడకబెట్టడం వల్ల పులుసు పాడవుతుంది. కాబట్టి నిజముగా ఉండండి మరియు మీ జీవితంలో మీరుగా ఉండండి మరియు మీ జీవితంలో మీకు ఎవరికి అవసరం మరియు ఎవరికి అవసరం లేదని చూడండి. కలలో కరిగిన వెన్న. కరిగించిన వెన్న గురించి కల అడ్డంకులు మరియు పరధ్యానం నుండి జీవిత మార్గం యొక్క క్లియరెన్స్ ను వివరిస్తుంది. అయితే దీనికి నమ్మకం అవసరం. మీరు మీ ప్రయత్నాలను చూపించాలి మరియు మీ జీవితంలోని ప్రతి సంక్లిష్ట సమస్యలు రాబోయే కాలంలో పరిష్కరించబడతాయని మీరు చూస్తారు. కలలో వెన్న తయారు చేయడం. మీ కలలో వెన్న తయారు చేయడం గురించి కల మీ మనస్సులో ఏదో మదనపడుతుందని మరియు అది మీ జీవితానికి చాలా ముఖ్యమైన మరియు సంబంధించిన ఏదైనా ఆలోచన, సమస్య లేదా ఏదైనా కావచ్చు. ఈ కల మీ జీవితంలోని ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది. కలలో వేరుశెనగ వెన్న. మీ కలలో వేరుశెనగ వెన్న గురించి మీరు కలలుగన్నప్పుడు మీరు మీ జీవితంలో విజయ సూత్రాన్ని కనుగొన్నారని మరియు ఇప్పుడు అది మీ జీవితంలో మీకు ఆగదనిపిస్తుంది. మీ జీవితంలోని ప్రస్తుత దశలో మీ మనస్సు ఆకాశంలో ఉంది. ఇది ఈ కల యొక్క స్పష్టమైన సందేశం. కలలో టోస్ట్ మరియు వెన్న. మీ కలలో టోస్ట్ మరియు వెన్న గురించి కల మీ మెదడును ఉపయోగించే వ్యక్తులతో వ్యవహరించడం నేర్చుకోవాలని అర్థం. మీరు మీ జీవితంలో అన్ని రకాల వ్యక్తులను కలుస్తారు. అయితే ఇది పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీరు పరిస్థితిని మీకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారు. మీ జీవితంలో అంత మంచి వ్యక్తులు కాని వ్యక్తులను మీరు ఎప్పుడు కలుసుకుంటారు. కలలో వెన్న మరియు కత్తి. మీ జీవితం గురించి మీకు స్పష్టమైన దృష్టి ఉంది మరియు మీ జీవితంలో మీకు ఏమి అవసరమో మీకు బాగా తెలుసు. ఇది అనుభవం, వైఫల్యాలు మరియు కృషితో వచ్చే మానసిక స్థితి. కలలో వెన్న మర్దన. మీ కలలో మీరు వెన్నను మగ్గించడాన్ని చూడటం అంటే మీరు అన్ని విజయాలకు మూలమైన ప్రక్రియ ద్వారా వెళుతున్నారని అర్థం. మీ మనస్సు సానుకూలంగా మరియు సరైన జీవిత మార్గంలో ఉంది. మళ్ళీ ఇది కలలు కనేవారికి సానుకూల సంకేతాన్ని వివరిస్తుంది. కలలో వెన్న యొక్క బైబిల్ అర్థం. మీ కలలో వెన్న యొక్క బైబిల్ అర్థం. మీరు దేవునిపై విశ్వాసం ఉంచినట్లయితే మీరు వెన్నలా సాఫీగా జీవితాన్ని గడుపుతారు. మీరు మీ జీవితంలో చిక్కుకున్నప్పుడల్లా దేవుడు మిమ్మల్ని రక్షించడమే కాకుండా మీ కోరికలన్నింటినీ నెరవేర్చడానికి మీకు సహాయం చేస్తాడు. కలలో వెన్న యొక్క ఆధ్యాత్మిక అర్థం. ఆధ్యాత్మికంగా ఈ కల మన ఆత్మ మరియు మనస్సు శాంతిని కోరుకుంటుందని మరియు మన జీవితంలో మన పనులు మరియు ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటేనే సాధ్యమవుతుందని వివరిస్తుంది. మీరు మీ ఆధ్యాత్మిక మార్గం వైపు సాఫీగా ప్రయాణించాలంటే మీలో నీతి, నైతికత, నిస్వార్థత, నిజాయితీ మరియు కరుణను తీసుకురావాలి. కలలో తెల్ల వెన్న. మీ కలలో తెల్ల వెన్న గురించి కల మీరు మేల్కొనే జీవితంలో మీ చిత్రం గురించి చాలా స్పృహతో ఉన్నారని మరియు మీరు మంచి వ్యక్తుల చెడ్డ పుస్తకాలలో ఉండకూడదని వివరిస్తుంది. సంక్షిప్తంగా, మీరు మీ జీవితంలో చెడు స్వభావం మరియు దృక్పథం ఉన్న వ్యక్తిగా అంచనా వేయబడకూడదు. మీరు మరకలు లేని జీవితాన్ని గడపాలనుకుంటున్నారు. కలలో పసుపు వెన్న. కలలో పసుపు వెన్నను చూసినప్పుడు కలలు కనేవారు తమ ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు మరియు వారి మనస్సు శాంతి మరియు ఆనందంతో నిండి ఉంటుంది.
కలలో వెన్న కొనడం మీరు మీ కలలో వెన్నని కొనుగోలు చేయడాన్ని చూడటం అంటే మీ జీవితంలో మీకు డబ్బు సంపాదించే అవకాశాలు లభిస్తాయని అర్థం. ఇది కలలు కనేవారి జీవితంలో ఆర్థిక అదృష్టాన్ని తెచ్చే మంచి కల. కలలో వెన్న అమ్మడం మీ కలలో వెన్న అమ్మే కలని చూడాలంటే మీరు మీ ఖర్చులు మరియు పెట్టుబడులపై నిఘా ఉంచాలని మరియు మీ జీవితంలోని అధిక వ్యయం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉందని అర్థం. మీరు కష్టమైన డబ్బును తెలివిగా ఖర్చు చేయకపోతే మీరు దానిని పోగొట్టుకోవచ్చని ఉపచేతన మనస్సు నుండి ఇది ఒక రకమైన హెచ్చరిక. కలలో బోలెడంత వెన్న చాలా వెన్న గురించి కలలు కంటున్నది. మీరు ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవాలని మరియు ఆ ప్రక్రియలో మీ మానసిక మరియు శారీరక స్థితిని బలోపేతం చేసుకోవాలని అర్థం. విజయవంతమైన జీవితానికి మీ జీవితం పట్ల ఆరోగ్యకరమైన వైఖరి తప్పనిసరి. కలలో వెన్న విసరడం మీ కలలో వెన్న విసరడం గురించి కలలు కంటున్నది. మీరు మీ జీవితంలో ఉన్నతమైన విజయాన్ని సాధించాలంటే మీరు మీ చిన్న కోరికలు మరియు విశ్రాంతి కోసం ప్రయత్నాలు మరియు త్యాగం చేయవలసి ఉంటుందని అర్థం. కలలో పాత వెన్న మీరు మీ కలలో పాత వెన్నను వాసన చూసినప్పుడు లేదా తిన్నప్పుడు మీ జీవితంలోని ప్రతికూల శక్తులు, వ్యక్తులు మరియు వస్తువులను తొలగించాల్సిన అవసరం ఉందని అర్థం. కలలో వెల్లుల్లి వెన్న గురించి కలలు కంటున్నది. మీరు మీ జీవితంలోని కంఫర్ట్ జోన్లను విడిచిపెట్టాలని మరియు మీ మొత్తం వృద్ధికి కారణమయ్యే మీ జీవితంలో దీన్ని చేయవలసి ఉంటుందని అర్థం. కలలో సాల్టెడ్ వెన్న కలలో కనిపించడం ఆలస్యం విజయాన్ని సూచిస్తుంది. విషయాలు మీకు అనుకూలంగా పని చేయడం లేదని మీరు అనుకోవచ్చు, కానీ పురోగతి జరుగుతోంది మరియు మీరు మీ లక్ష్యాల వెనుక మీ 100% ఇవ్వాలి. కలలో స్వీట్ క్రీమ్ బటర్ గురించి ఒక కలలో మీరు మీ భవిష్యత్లో కొన్ని శుభవార్తలను అందుకుంటారు. అది మీ ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది మరియు మీరు సంతోషంగా ఉండటానికి ఒక కారణాన్ని ఇస్తుంది. కలలో కొరడాతో వెన్న గురించి కల మీ నమ్మక వ్యవస్థ చాలా బలంగా ఉందని మరియు మీరు మీ జీవితంలో స్వతంత్ర వ్యక్తి అని వివరిస్తుంది. ఇది ఉపచేతన మనస్సు నుండి ఈ కల ద్వారా కలకి చాలా సానుకూల సంకేతం. కలలో రొట్టెపై వెన్నను విసరడం రొట్టెపై వెన్నను పూయడం గురించి ఒక కలని చూడాలంటే మీకు త్వరలో ఒక అవకాశం లేదా ప్లాట్ఫారం లభిస్తుందని అర్థం అవుతుంది. ఇది మీ కోసం జీవితాన్ని మారుస్తుంది మరియు ఈ దశలో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మరియు అప్గ్రేడ్ చేయడం ద్వారా మీరు మీ స్వీయ దృఢత్వాన్ని కలిగి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.